గుంతలు పడిన రోడ్ల కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని ప్రభుత్వ యంత్రాంగం స్పందించి రోడ్లను మరమ్మతులు చేయాలని బోడుప్పల్ ఈస్ట్ బీజేపీ అధ్యక్షుడు ఎర్పుల మహేష్ డిమాండ్ చేశారు. మేడ్చల్ జిల్లా బోడుప్పల్ సర్కిల్ పరిధి చెంగిచెర్ల బస్ డిపో వద్ద ఎర్పుల మహేష్ ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెంగిచెర్ల మెయిన్ రోడ్లు గుంతలు పడి అధ్వానంగా తయారయ్యాయని, రోడ్డు మీద గుంతల కారణంగా అనేక మంది ప్రాణాలు కోల్పోగా మరికొందరు గాయాల పాలయ్యారని అన్నారు. ప్రభుత్వం యంత్రాంగం దృష్టికి తీసుకువెళ్లగా పట్టించుకోవడం లేదని, రోడ్లను బాగు చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. भारत माता की जय, भारत माता की जय, प्रधान रहदारी की जय। जय भीम, जय भीम, जय भीम, जय भीम। ना 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 नरेंद्र मोदी गारी नायकत्వం, नरेंद्र मोदी गारी नायकत्వం, रामचंद्रराव गारी नायकत्వం, रामचंद्रराव गारी नायकत्వం, मट्टల రాజేంద్ర గారి నాయకత్వం। भारत माता की जय, जय भीम, जय भीम, जय भीम, जय भीम। రెండు స్టెప్లు ఎంతకే రాజు అన్నారు కొంచెం చెంగిచెర్ల రోడ్డు మరమ్మతులు, చెంగిచెర్ల రోడ్డు మరమ్మతులు। డివిజన్ అధ్యక్షులు ఎల్పుల మహేష్ గారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్కి విచ్చేసినటువంటి బీజేపీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. ప్రజా సమస్యల గురించి పోరాటం చేసే పార్టీ ఏదైనా ఉంది అంటే ఈ రాష్ట్రంలో బీజేపీ మాత్రమే. గత 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని అంటే రోడ్ల దగ్గర నుంచి, చెరువుల దగ్గర నుంచి ప్రతిదీ బోడుపల్లో కానీ చెంగిచెర్లలో కానీ ప్రతిదీ సమస్యగానే ఉంది. 10 నిమిషాలు కూర్చున్నాం ఇక్కడ ఈ చెరువు దగ్గర, కూర్చోలేని పరిస్థితి ఉంది. ఈ రహదారి కూడా అంటే ఇక్కడ రద్దీ అనేది ఎక్కువైంది. ఈ రహదారిలో ఇక్కడ ఏంటంటే మొత్తం గుంతలే ఉన్నాయి. నైట్ పూట కూడా ఒక్క లైట్ కూడా వెలగట్లేదు. చాలా ఇబ్బంది అవుతుంది ప్రయాణికులకు, చాలా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. కాబట్టి ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా, పార్టీలకు విన్నవించుకున్నా ఎవరు కూడా, కార్పొరేటర్లు కూడా ఎవరు కూడా పట్టించుకున్న దాఖలాలు లేదు. గత 10 సంవత్సరాల నుంచి ఈ ప్రాంతం నిర్లక్ష్యానికి గురవుతుంది. కాబట్టి ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేసేది ఏమీ లేదు. చెంగిచెర్ల రోడ్డు దగ్గర అంటే ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ దగ్గర రోడ్డు కూడా వేసి సగం వదిలేసిరు. ప్రతిరోజు వెళ్ళే వాళ్ళకి, స్కూల్కి వెళ్ళే పిల్లలకు కానీ ఎవరికైనా మహిళలకు చాలా ఇబ్బంది అవుతుంది. మొత్తం గుంతలైంది. ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయి. పట్టించుకునే నాయకుడే లేడు. ఈ కమిషనర్ కూడా ఎన్నిసార్లు మా అధ్యక్షులు రిప్రజెంటేషన్స్ ఇచ్చినా కూడా పట్టించుకుంటలేరు. ఈ సమస్యలు తీర్చే వరకు ప్రతి నిత్యం భారతీయ జనతా పార్టీ ప్రజల్లో ఉండి పోరాటాలు చేస్తూనే ఉంటుంది. భారత్ మాతాకి ఈరోజు గ్రేటర్ హైదరాబాద్ చెంగిచెర్ల డివిజన్లోని చెంగిచెర్ల ప్రధాన రహదారి మరమ్మత్తు విషయమై ఈ నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోనె శ్రీనారాయణ గారికి, అదేవిధంగా
రాష్ట్ర యువమోర్చా ప్రధాన కార్యదర్శి సామల పవన్ రెడ్డి గారికి, అదేవిధంగా గ్రేటర్ హైదరాబాద్ బోడుపల్ జోన్ అధ్యక్షులు తల రమణ గారికి, జిల్లా కార్యదర్శి పద్మారెడ్డి గారికి, అదేవిధంగా బీజేపీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ చెంగిచెర్ల ప్రధాన రహదారిలో ఉన్నటువంటి రోడ్డు పరిస్థితి రోజు రోజుకింత దయనీయమైనటువంటి పరిస్థితిగా గురికాబడుతుంది. ఇక్కడ అనేక రకాల యాక్సిడెంట్లు, అనేక విధాలుగా యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఈ రోడ్లు గుంతలమయమై రాకపోకలకు ఇబ్బంది పడుతూ ఎంతోమంది మధ్యతరగతి కుటుంబీకులు బండ్లపైన వచ్చినటువంటి ప్రయాణికులకు ఇబ్బందులకు గురై యాక్సిడెంట్ అయి ఎన్నో లక్షలు హాస్పిటల్ పోయడం జరుగుతుంది. ఈ విషయమై అనేక సార్లు మున్సిపల్ వారికి విన్నవించిన కానీ ఇది మా పరిధిలోకి రాదు, ఇంత బడ్జెట్ మా దగ్గర లేదు, ఇది స్టేట్ గవర్నమెంట్కి సంబంధించింది, ఇది మేము ఏం చేయలేమని చెప్పి ఎన్నోసార్లు వాళ్ళు కూడా వ్యక్తం చేయడం జరుగుతుంది. కానీ ఏటి విధంగా చూసుకున్నట్టు కానీ ఈ చెంగిచెర్ల ప్రధాన రహదారి వల్ల, ఈ గుంతలమైన రోడ్డు వల్ల పబ్లిక్ చాలా సఫర్ అవుతున్నారు. కాబట్టి వెంటనే ఈ గుంతలమైనటువంటి రోడ్లను మరమ్మతులు చేసి చెంగిచెర్లటువంటి ఈ రహదారిని ఒక మంచి రహదారిగా తయారు చేసి ప్రజలకు నాణ్యమైన విధంగా ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇందుకు గాను మేము నిన్న 2 రోజుల కిందట మా ఎంపీ గారు కూడా కలవడం జరిగింది. ఈ విషయమై ఎంపీ గారు సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా ఈ ఏదైతే ప్యాచ్ వర్క్ ఉన్నాయో, ఎక్కడెక్కడైతే రోడ్డు మొత్తం మేము ఏకపోవచ్చు, ఎక్కడెక్కడైతే ప్యాచ్ వర్క్ ఉన్నాయో ఆ ప్యాచ్ వర్క్ చేపించే బాధ్యత మాది అని చెప్పేసి ఒక ప్రజానాయకుడు, నిత్యం ప్రజలు ఉన్నటువంటి వ్యక్తి మా ఈటల రాజేంద్ర గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. దీంతో చెంగిచెర్ల గ్రామ ప్రజలు చాలా సంతోషిస్తున్నారు. ఈ తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా కానీ ఏ పని చేయలేని ఈ ప్రభుత్వాన్ని సిగ్గు తీసినట్టుగా మన ఈటల రాజేంద్ర గారు ప్యాచ్ వర్క్ చేస్తారని చెప్పి హామీ ఇవ్వడం మాకు చాలా సంతోషంగా ఉందని మా చెంగిచెర్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సానుకూలంగా స్పందించిన ఎంపీ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాం.